కావ్య మారన్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్ ను ఫాలో అయ్యే వారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్ ను ఇష్టపడే వారికి కావ్య మారన్ తెలియకుండా ఉండదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఐపీఎల్ తో కావ్య మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్ లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారు ఆమె. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని ఇష్టపడే వారు ఉన్నారో లేరు, కానీ కావ్య మారన్ ని ఇష్టపడని వారు ఉండరు. కావ్య మారన్ కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు చూసే వారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు ఫైనల్ వరకు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేస్తుందని వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు షికారులు చేశాయి. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ జంట అందరికీ షాక్ ఇచ్చారు. ఇక స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తో కూడా ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉందని సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ పంత్ మరొక నటితో రిలేషన్ లో ఉండడంతో వీరి మధ్య ప్రేమ ఆదిలోనే అంతమైంది. కావ్య ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్ రైజర్స్ టీం తరపున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తుంది. అయితే దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్ గానో లేదా ఏదైనా రిలేషన్ గానో మారుతుందనేది వేచి చూడాల్సి ఉంటుంది.